నమస్తే అందరికీ. నెల్లూరు చేపల పులుసు తయారు చేసే విధానం చూద్దాము. ముందుగా పసుపు ఉప్పు వేసి శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే అప్పుడు ఎక్కువ నీచు వాసన రాదు అన్నమాట. ఇలా శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న తర్వాత మనం చేపల పులుసు కావాల్సిన పదార్థాలు చూద్దాము. మెంతులు, టమాటాలు, ఉల్లిపాయలు, ఇంకా కారం, కొత్తిమీర ఇవన్నీ మనము కట్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. తర్వాత చింతపండు, ఒక పెద్ద నిమ్మపండు సైజు చింతపండుని నానబెట్టి ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ పోసి కొద్దిగా ఎక్కువ ఆయిలే వేసుకున్నామంటే చేపల పులుసుకు బాగుంటుంది. ఇందులో కొన్ని ఆవాలు వేసుకోవాలి. తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఇవి చిటపటలాడాలన్నమాట బాగా. కొద్దిగా మెంతులు. చేపల పులుసుకి మెయిన్గా వేయాల్సింది మెంతులేనండి. మెంతులు వేసామంటే ఆ స్మెల్ చాలా బాగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఉల్లిపాయలు, ఉల్లిపాయలు బాగా వేయాక కొద్దిగా పసుపు వేసుకున్నామంటే తొందరగా ఉల్లిపాయలు వేగిపోతాయి. చూసారు కదా. ఇప్పుడు టమోటాలు యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకుంటే వాసన చాలా బాగా ఉంటుందండి. పులుసుకి తగినంత ఉప్పు వేసుకున్నామంటే తర్వాత తగ్గితే పులుసులో యాడ్ చేసుకోవచ్చు. ఇది బాగా మగ్గాక ఇప్పుడు మనము కారం యాడ్ చేసుకుంటాం అన్నమాట. మేమైతే నెల్లూరు చేపల పులుసు కదండి, కారం బాగా వేయాలి. పచ్చిమిర్చి వేసాను, 5-6 స్పూన్లు కారపొడి వేసాను అన్నమాట. ఇందులో మనము చింతపండు పులుసుని వేసుకోవాలి. చూడండి, నానబెట్టుకొని గుజ్జు చేపల పులుసు ఎక్కువ నీళ్ళుగా ఉంటే బాగుండదండి. ఇంకా అల్లం, తెల్లగడ్డ ఇలాంటి పేస్ట్ వేసినా కానీ బాగోదు. చికెన్, మటన్లా అనిపిస్తుంది. చేపల పులుసు ఎప్పుడు ఇలాగే చేయాలన్నమాట. ఎటువంటి మసాలాలు కూడా యాడ్ చేయకుండా ఉంటే బాగుంటుంది. చింతపండు ఇలా తెల్లేటప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని తర్వాత చేప ముక్కలు వేసుకున్నామంటే బాగుంటుంది. చేపల పులుసులో మామిడికాయ ముక్కలు కూడా వేసుకున్నామంటే చాలా బాగుంటుంది. కాకపోతే నేను వేయలేదు. ఇవి జిలేబీ చేపలండి. ఇవి చాలా బాగుంటాయి.
ఒకసారి చేప ముక్కలు వేసాక అలా కలపెట్టి వదిలేసామంటే అన్ని ముక్కలు మునిగాయంటే బాగా ఉడికిపోయి పులుసు బాగా పడుతుందన్నమాట. చేసే విధానం కరెక్ట్గా ఉంటే అప్పుడే వేడి వేడిగా వేసుకొని తిన్నా కానీ చాలా బాగుంటుందండి చేపల పులుసు. చేపల పులుసు రెడీ అయిపోయిందండి. చూడండి, చాలా టేస్టీగా ఉన్న నెల్లూరు చేపల పులుసు. చూడండి, ముక్క కూడా చాలా బాగా ఉడికిపోయింది. పులుసు చూడండి ఎంత చిక్కగా ఉందో. నోరూరించే నెల్లూరు చేపల పులుసు రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. చేపల పులుసు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎలా ఉందో లైక్ చేయండి. థ్యాంక్ యూ.